విశ్వ నట చక్రవర్తిగా సినిమా ఇండస్ట్రీలో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు ఎస్వి రంగారావు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఎస్వి రంగారావు తన జీవితాంతం దర్పంతో రాజసంతో జీవించారు. ఆయన వ్యక్తిత్వం స్టైల్ ను ఫాలో అవ్వాలని చాలా మంది ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. 1974 జూలై 18వ తేదీన ఆయన ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో నిద్ర లేవగా ఇంట్లో ఏదో గొడవ. ఎస్వి రంగారావు మద్యం సీసాతో బాత్రూమ్ లోకి వెళ్లారు. మద్యం పూర్తిగా సేవించిన తర్వాత తూలుకుంటూ బయటకు వచ్చి దుస్తులు ధరిస్తుండగా తూలి మంచంపై పడిపోయారు. ఆయన మరణ వార్త తెలియగానే రామానాయుడు, వి మధుసూదన్ రావు వంటి సినీ ప్రముఖులు రంగారావు ఇంటికి చేరుకున్నారు. అయితే మొదట్లో సతీమణి లీలావతి పార్థివ దేహాన్ని ఎవరిని చూడనివ్వలేదు. జాతకాలు, పూజలు, వ్రతాలు నమ్మి ఆమె తన గురువు మరణించిన వ్యక్తిని బతికించగలరని నమ్మింది. గురువు పాండిచేరిలో ఉండడంతో ఆయన వస్తే తన భర్తను బతుకుతాడని పిచ్చి భ్రమలో ఉండి కనీసం శవాన్ని చూడడానికి కూడా అనుమతి ఇవ్వలేదట. చివరికి గురువు ఫోన్ లో దొరకకపోవడంతో చేసేదేమి లేక పార్థివ దేహాన్ని మేడపై నుంచి కిందకి తెచ్చి ఇంటి ముందున్న వర్షాలలో ఉంచడానికి అంగీకరించారట. చెన్నైలోని కన్నిమ్మపేట శ్మశాన వాటికలో రంగారావు గారి అంత్యక్రియలు జరిగాయి. తమిళ నటుడు శివాజీ గణేశన్, హీరోయిన్ వాణిశ్రీ వంటి అనేక మంది సినీ ప్రముఖులు ఆయన అంతిమ దర్శనం కోసం బారులు తీరారు. లైక్, సబ్స్క్రైబ్